బాయ్కాట్ చేయడం జరిగింది. రైట్ రైట్ వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, అసెంబ్లీ నడుస్తున్నటువంటి తీరు విషయంలో కావచ్చు, ఈ ఆరోపణలు ప్రత్యారోపణల విషయంలో కావచ్చు, ఏం చెప్తారు? ఏంటి అసెంబ్లీని బాయ్కాట్ చేయడం, అవాయిడ్ చేయడం, ఇవన్నీ కూడా ఈ మధ్య లేటెస్ట్ ట్రెండ్ గా నడుస్తున్నట్టుంది. ఒక్క తెలంగాణనే కాదు, ఏ రాష్ట్రం చూసినా ఇదే తీరు కనబడుతుంది. ఇప్పుడు శివగారు మీరు అన్నట్టుగా ఏంటంటే అసెంబ్లీ నడుస్తున్నటువంటి గత 10 సంవత్సరాలుగా అసెంబ్లీ ఏ రకంగా నిర్వహించబడుతుంది అనేటువంటి చూసిన తర్వాత నేను కాసు బ్రహ్మానంద రెడ్డి దగ్గర నుంచి చూసినానండి. డాక్టర్ మారి చెన్నారెడ్డి, పివి నరసింహారావు గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, జయపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, తరిమిల నాగిరెడ్డి లాంటి వాళ్ళు, వావిలాల గోపాలకృష్ణ గారు, వేవులపల్లి శ్రీకృష్ణ గారు, సిహెచ్ విద్యాసాగర్ రావు గారు, ఎమినెంట్ పర్సనాలిటీస్, ఎమ్మెల్యేలు ధారాళంగా మాట్లాడితే ప్రజా అధికారంలో ఉన్నటువంటి పార్టీ దాన్ని వినేటువంటి వాళ్ళు, నోటు చేసుకునేటువంటి వాళ్ళు. ఆ పరిస్థితి ఇవాళ లేదు. దురదృష్టవశాత్తు కొట్లాడుకోవడం, తిట్టుకోవడం, తనులాట, పరుష పదాన్ని వాడడం. కేసీఆర్ గారు గతంలో వాడిన భాషకి పదును పెట్టి పిహెచ్డి చేసినాడు రేవంత్ రెడ్డి గారు. దీంట్లో ఎవరు ఏమి తక్కువ కాదు, ఎవరు ఏమి మనకు ఇష్టమైనటువంటి భాష మాట్లాడుతున్నటువంటిది కాదు. భాషా ప్రయోగం అనేటువంటిది ఆ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు వాడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు. మురికి నీ కడుపులో మూసి మురికి ఉందని ఒక ఆయన అంటే ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. పేగులు మెడలేసుకొని తిరుగుతాను ఒక ఆయన అంటే, ఇంకా మీరు మీ తోలు తీస్తాను ఇంకొక ఆయన అంటున్నాడు. ఇదానండి ప్రజాప్రతినిధులు మాట్లాడాల్సినటువంటి గౌరవప్రదమైనటువంటి భాష ఇదా? ప్రజాస్వామ్యానికి అసెంబ్లీ, చట్టసభలు ఒక పట్టు కొమ్మలు. అంబేద్కర్ గారి రాజ్యాంగ ప్రకారంగా చర్చ చేయండి, వాకౌట్లు ఉంటాయి. ఒక్కొక్కసారి అధికార పార్టీ అవకాశాలు ఇవ్వకపోయినా దాన్ని చెప్పేటువంటి పద్ధతిలో ప్రజలు గమనిస్తారు కదా. ఇప్పుడు సమస్య ఎక్కడ జరిగింది ఏంటంటే, మూసి దాని గురించి చర్చ పెట్టండి. భారతీయ జనతా పార్టీ దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటిది. దాని మీద మేము ఉద్యమాలు చేసినాం. సరే, రేపు ఏం జరగబోతుంది అనేటువంటిది మా పార్టీ నిర్ణయిస్తుంది. మీరు ఇవాళ జరిగినటువంటి పరిస్థితి ఏంటి అనేది శివగారు మనం గమనిస్తే, ముఖ్యంగా గత 15 రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ మీడియాలో ఏంటంటే, పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి చర్చ వస్తుంది. దాని మీద ఎవరు ఏం చేసినారు, ఎవరు అన్యాయం చేసినారు, రేవంత్ రెడ్డి గారేమో బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది, ఆ ప్రాంతానికి అమ్ముకున్నారు జగన్ పీరియడ్లో అనేటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నటువంటిది. ఇంకా కఠినమైన పదాలను, మనం వాడడానికి వీల్లేని పదాలను ఆయన వాడుతున్నాడు. లేదు టీడీపీకి మన రేవంత్ రెడ్డి గారు సర్దుబాటు చేసుకున్నాడు, ఆయనకు అనుకూలంగా చేసినాడు. పోగొత్తిరెడ్డి పాడనండి, లేకపోతే 299 టీఎంసీలా, 512 టీఎంసీలా, బ్రజావత్ తీర్ప, బ్రిజేష్ కుమార్ తీర్ప, రకరకాలుగా అపెక్స్ బాడీకి కేసీఆర్ గారు వెళ్ళలేదు, చేయలేదు. అసలు జూరాల్లో తీసుకోవాల్సినటువంటి వాటర్ ఎక్కడ తీసుకుపోయినారు, శ్రీశైలం తీసుకుపోయినారు, వివాదాస్పదమైనటువంటి రిజర్వాయర్కి తీసుకుపోయి అన్యాయం చేసినారు. కాబట్టి దీంట్లో అనేక కమిషన్లు ఉన్నాయి. కమిషన్ల కోసమే మన కేసీఆర్ గారు ప్రాజెక్టు నిర్మించిండు అనేటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నాడు. రాజకీయంగా ఆయన మీ గురువు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మీకు సర్దుబాటు చేస్తూ ఆయనకు మీరు అనుకూలంగా చేస్తున్నారు అనేటువంటిది. 45 టీఎంసీలకి మన ఇది పాలమూరు రంగారెడ్డిని ఒప్పుకున్నారు అనేటువంటిది ఒకటి. రకరకాల చర్చ నేను పోవడం లేదు, కానీ ఇవి వింటున్నారు మీరు, మనం అందరం వింటున్నాం చాలా కాలం నుంచి. 50 సంవత్సరాలుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణకు నీటి విషయం లోపల అన్యాయం జరిగింది, ఉద్యోగాలు మళ్ళీ దాన్ని చర్చకోను జరిగిన తర్వాతనే తెలంగాణ వచ్చింది. 2014 తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు సుమారుగా కేసీఆర్ గారు పాలన సాగింది. ఉద్యమ పార్టీ, ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ యొక్క భౌగోళిక, ఆర్థిక, సామాజిక, ఉద్యోగ, పారిశ్రామిక అన్నిటి మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు బాగా చేస్తారని మనం అనుకున్నాం. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, ఈ నీటికి సంబంధించిన వివాదాలు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మనకు అన్యాయం చేసిందనే చర్చ 60 ఏళ్లుగా జరిగినటువంటి తెలంగాణ కల ప్రజల పునాదుల మీద, త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధ ఏంటంటే శివగారు, మన ప్రభుత్వం వచ్చింది. ఎవరైనా కానివ్వండి, కేసీఆర్ గారా, రేవంత్ రెడ్డి గారా, లేకపోతే ఎవరు కానివ్వండి, మన ప్రాంతం పాలకులు ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మరి మంచి జరుగుతుందని మనం అనుకున్నాం, కానీ వాళ్ళు అట్లా జరగడం లేదు కదా. వాళ్ళు వచ్చినటువంటి చర్చ ఏంటంటే, వాళ్ళని నిందించడం కంటే ఈ తెలంగాణలో ఉండేటువంటి రాజకీయ అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది తెలంగాణ ప్రజలకనే చర్చ వస్తుంది. డిస్కస్ చేద్దాం. అంతా పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి నుమాన్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే నుమాన్ గారు. నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో పరిణామాలు, ఒక పక్క బీఆర్ఎస్ బాయ్కాట్ చేయడం అనేది ఒక క్వశ్చన్ అయితే, సీఎం ఉపయోగించినటువంటి భాషకు సంబంధించి కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. దేవాలయం లాంటి అసెంబ్లీలో అలాంటి భాష ఎక్కడ ఎందుకు ఉపయోగిస్తారు, ఇది కరెక్ట్ అనేటటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఏం చెప్తారు? as well as Nagretti garu, as well as విశ్లేషకులు అండ్ ఆల్ ద వ్యూయర్స్. సో ఏదైతే నిన్న అసెంబ్లీ సెషన్, వింటర్ సెషన్ జరిగిందో,
దానికంటే ముందు వీ హ్యావ్ గివెన్ ఎ ప్రెజెంటేషన్ ప్రజాభవన్లో మనం చూసుకుంటే ఆన్ ద 1st of January వీ హ్యావ్ గివెన్ ఎ ప్రెజెంటేషన్. చాలా బ్రీఫ్గా మాట్లాడు. యాక్చువల్లీ ఇట్ వాస్ ఫర్ ద పార్టీ వర్కర్స్ యాజ్ వెల్ as ఆల్ ద మినిస్టర్స్ అండ్ ద క్యాబినెట్. వారందరికీ ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాము. వాట్ షుడ్ బి అవర్ అప్రోచ్ రిగార్డింగ్ ద పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి అని చెప్పేసి మేము ఇంటర్నల్లీ వీ హ్యాడ్ ఎ డిస్కషన్ అండ్ ఆల్సో వీ హ్యాడ్ ఎ ప్రెస్ మీట్. ముఖ్యమంత్రి గారు దాదాపు ఐ థింక్ అబౌట్ 45 minutes he spoke about the details of it. And also రేపు జరగబోయే అసెంబ్లీ సెషన్లో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీకి లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వస్తారు అని చెప్పేసి రావాలి అని చెప్పేసి వారిని ఆహ్వానించడం జరిగింది. కానీ వారు రాలేదు. యథావిధిగా ప్రతిసారి వారు ఏ రకంగా అయితే గత 2 సంవత్సరాల్లో రాకుండా అసెంబ్లీకి వారు దాట వేస్తున్నారో ఈసారి కూడా అదే రకంగా వారు చేశారు. సో మనకి నిన్న జరిగినటువంటి సంభాషణ అక్కడ జరుగుంటే అక్కడ ఒక్కసారి మనం చూసుకుంటే దే వర్ టాకింగ్ అబౌట్ మూసీ రివర్ డెవలప్మెంట్ గురించి. వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ మూసీ అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టర్ కేసీఆర్ హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఫర్ 10 years. 10 years ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఏనాడు కూడా ఆయన సెక్రటరియట్కి రాలేదు. 2 సంవత్సరాలు ఆయన అపోజిషన్గా ఉంటూ ఏనాడు కూడా అసెంబ్లీకి రాలేదు. అంతకుముందు పార్లమెంట్లో 5 సంవత్సరాలుగా ఉంటూ ఆయన అటెండెన్స్ ఒక్కసారి చూడండి. 543 పార్లమెంటేరియన్స్లో లీస్ట్ అటెండెన్స్ ఎవరిదైనా ఉందనంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది. ఇప్పుడు నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటున్నాను. డెమోక్రటిక్ ప్రాసెస్లో ఉన్నప్పుడు డెమోక్రటిక్ అకౌంటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. జవాబుదారీతనం అనేది ఇంపార్టెంట్. లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నారు అంటే అదొక బాధ్యత. మీ మీద ప్రజలు పెట్టిన ఒక బాధ్యత. లీడర్ ఆఫ్ అపోజిషన్ గా మిమ్మల్ని ప్రశ్నించమని చెప్పేసి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టినారు. దాని గురించి మీరు వచ్చేసేసి అక్కడ డిస్కషన్ డిబేట్ చెప్పాలా? ఇప్పుడే మీరు చెప్పినటువంటి టెంపుల్ ఆఫ్ డెమోక్రసీగా ఉన్నటువంటి అసెంబ్లీలో కూర్చొని మమ్మల్ని పాలక పక్షాన్ని ప్రశ్నించే యొక్క హక్కు వారికి ఇచ్చింది రాజ్యాంగం. ఆ హక్కుని వారిని యూటిలైజ్ చేసుకుని మా మీద వారు జవాబుదారీతనంగా అకౌంటబిలిటీగా రెస్పాన్సిబిలిటీగా క్వశ్చన్ చేయనివ్వట్లేదు, అసలు ఏది ప్రశ్నించనివ్వట్లేదు. నిన్న స్పీకర్ కూడా అసలు ముఖ్యమంత్రిని ఏదైనా అంటే మైక్ కట్ చేస్తామనే తరహాలో ఉన్నారు. అందుకే మేము బాయ్కట్ చేస్తున్నా ఉంటున్నారు కదా వాళ్ళు. మమ్మల్ని క్వశ్చన్ చేయనిస్తే మాకు అవకాశం ఇస్తే మేము ఎందుకు ఉండమనేది బీఆర్ఎస్ వాదన. 10 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా ఉంటూ అపోజిషన్ పార్టీస్ ని ఏ రకంగా అయితే నిర్వీర్యం చేసినారో 39 ఎమ్మెల్యేలని తీసుకుని అసలు అపోజిషన్ స్టేటస్ లేకుండా ఏ రకంగా అయితే వారు పాలించినరో ప్రజలందరూ చూసినారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు చూసినారు. ఏ రకంగా అయితే అపోజిషన్ కి వారు స్పేస్ ఇచ్చిండ్రో ప్రతి ఒక్క తెలంగాణ వాది వారు చూసినారు. వారు ఈ రోజు వచ్చేసేసి మాకు గొంతు ఇవ్వడం లేదని చెప్తే వారికి 39 ఎమ్మెల్యేలు గెలిచి వారు వచ్చినప్పుడు అసెంబ్లీలో వారి మీద ప్రపోర్షనల్ టైం వారికి ఇస్తున్నారు. వారు ఐఎమ్ టాకింగ్ అబౌట్ దర్ లెజిస్లేటివ్ పార్టీ లీడర్. వై ఇస్ హి నాట్ కమింగ్? ఎందుకు రావట్లేదండి? ఎందుకు దాక్కుంటున్నాడండి? ఎందుకు దొంగలు దాక్కుంటారు? అతను దొంగనా? దొంగ కాబట్టే ఆయన దాక్కుంటున్నాడు. లేదు, నీతి నిజాయితీ ఉంటే మాత్రం ఆయన అసెంబ్లీకి రావాలా? ప్రశ్నించమని అడుగుతున్నాం మేము. యూ హ్యావ్ ఎ ప్లాట్ఫామ్, రండి, ఓపెన్ డిస్కషన్ చేద్దాం. అరే అసెంబ్లీ రాత్రి 12 వరకు నడపడానికి మేము తయారుగా ఉన్నాం, రెడీగా ఉన్నాం మేము. రండి, మీరు అక్కడ డిస్కషన్ చేయండి. అది చేయరు మీరు. మాకు టైం ఇవ్వట్లేదు, మీరు ఈ మాట అన్నారు, పర్సనల్ అబ్యూస్ చేస్తారు, ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారంటే మైక్ కట్ చేయకపోతే ఇంకేం కట్ చేస్తారండి? వారు ఏం చేసిందో గుర్తుందా? మీరు సంపత్ కుమార్ గారిని కానివ్వండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కానివ్వండి, సస్పెండ్ చేసిన దాఖలాలు చూడలేదా మనం? వారిని గొంతు లేకుండా చేసిన దాఖలాలు మనం చూడలేదా మనం? వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం చెల్లుతుంది. ఆ టైంలో అపోజిషన్ గా ఉన్నప్పుడు తెలంగాణ ఎజిటేషన్ లో వారు మనకు లోక్ సత్తా పార్టీ లీడర్ అయినటువంటి జేపీ గారిని ఏ రకంగా కొట్టిరో మనం చూసినాం. మనం ఎజిటేషన్ లో జరిగిందని చెప్పేసి కొంతమేర మనము దానిని పక్కన పెట్టినా సరే, వాట్ హావ్ యూ డన్ ఫర్ 10 years? 10 years లో ఏ రకంగా మీరు చేసిండ్రు? మీ మిర్రర్ మీకు కనబడడం లేదా? మీకు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసి మాతో ఈ రకంగా ప్రవర్తిస్తున్నట్టే. బిహేవ్ ప్రాపర్లీ వెన్ యూ కమ్ టు ద అసెంబ్లీ. బిహేవియర్ నేర్చుకోండి, బిహేవియర్ నేర్చుకొని డెకోర్ ఫాలో చేయండి మీరు. అరే అక్కడికి వచ్చేసేసి ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు ఆ 6 అడుగుల బుల్లెట్ అంట ఏం మాట్లాడుతున్నాడండి? ఆయనకు మైండ్ ఉందా, దొబ్బిందా అని చెప్పేసి నేను అడగదలుచుకున్నాను. కంపు గురించి మాట్లాడుతున్నా. నో సార్, దిస్ ఇస్ వెరీ హైలీ అబ్జెక్షనబుల్. ముఖ్యమంత్రి గారు పట్టుకొని he is the leader of the assembly, he is the leader of floor of the assembly. ఓకే నోమన్ గారు, మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ గురించి మాట్లాడుతూ ఈ రకంగా మాట్లాడడం, భాష అనేది చాలా ఇంపార్టెంట్ సార్. నేను ఒకటే భాష గురించి కూడా ఎవరు ఎట్లా మాట్లాడతారో అనేది కూడా డిస్కస్ చేద్దాం, కంటిన్యూ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్యామ్ సుందర్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే శ్యామ్ సుందర్ గారు. శ్యామ్ సుందర్ గారు, ఏ రకంగా చూస్తారు నిన్న అసెంబ్లీ జరిగినటువంటి విధానం మీద?
అసలు స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, ముఖ్యమంత్రి ఏది పడితే అది మాట్లాడుతున్నారు, కనీసం మాకు అవకాశం ఇవ్వట్లేదు, ఈ కారణాలు చెప్పి బీఆర్ఎస్ అసెంబ్లీని బాయ్కాట్ చేసినటువంటి పరిస్థితి. కానీ బాయ్కాట్ చేయడం కరెక్టా, ఇది పరిష్కారమా, ఇది తప్పించుకోవడమా, ఈ తరహా క్వశ్చన్స్ అన్ని బీఆర్ఎస్ మీద రైజ్ అవుతుంటే అసలు ఈ తరహా ప్రవర్తన కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి ఉపయోగించిన భాష కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ మీద, అధికార పార్టీ మీద వస్తున్నటువంటి క్వశ్చన్స్. మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే ఒకటండి, బైకాట్ అనేది సమస్యకి పరిష్కారం కాదు. ప్రతిపక్షం అనేది అధికార పక్షాన్ని తీయాల్సినటువంటి బాధ్యత ప్రజల సమస్యల పైన. అధికార పక్షం ఏదైనా తప్పులు చేస్తుందా చేయట్లేదా అనేది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నటువంటి విషయాన్ని అసెంబ్లీ వేదికగా అధికార పక్షం దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం అనేది ప్రతిపక్షాల బాధ్యత. ఇక్కడ ఎట్లాగైతే అంటే ఇక్కడ సాధారణంగా ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా చేసే ఆరోపణలు ఏంటంటే అధికార పక్షం మాకు సమయం ఇవ్వట్లేదు, మాకు ఇవ్వట్లేదు కాబట్టి మేము మాట్లాడలేకపోతున్నామని. అంటే ఇక్కడ టిఆర్ఎస్ ఏ విధంగా అయితే ఆరోపణలు చేస్తుందో కేంద్రంలో కాంగ్రెస్ కూడా అలాంటి ఆరోపణలు చేసుకోరు. ఇది సహజమైన విషయం. కానీ తప్పించుకోవడం అనేది కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా తప్పనిసరిగా అసెంబ్లీకి అటెండ్ కావాలి. ఆయన బాధ్యత అది. ఫామ్ హౌస్ లో కూర్చోడానికి ఓటు వేయలేదు ప్రజలు, కాబట్టి ఆయన అసెంబ్లీకి రావాలి. ప్రతిపక్ష నాయకుడిగా